హాయ్. సో జగన్ మీద అల్లు అర్జున్ మీద ట్రోల్స్ చేస్తున్నారు కదా, దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్న, దయచేసి ఎవరు అల్లు అర్జున్ నెగిటివ్గా జగన్ గురించి కానీ నెగిటివ్గా చేయమాకండి అలా. ఎందుకంటే రాజకీయ పరంగా రాజకీయం చేయాలి, సినిమా పరంగా సినిమా చేయాలి అని చెప్పి రెండింటిని అల్లు అర్జున్ జగన్ కలిపి థియేటర్లో ఏదో చంపేస్తున్నట్టుగా, మళ్ళీ వాడికి ధైర్యం లేకే పోస్టులు పెట్టుకున్నాడు అన్న. పక్కా చెప్తున్నా, ధైర్యం లేకే ఆ పోస్టులు పెట్టుకుని మరీ చేశాడు. దమ్ము ధైర్యం ఉంటే కెమెరా ముందుకు వచ్చి పలానా జగన్ పలానా అల్లు అర్జున్ పెట్టి చెప్తే వాడికి నెక్స్ట్ డేకే ఉంటుంది. వాడికి అంత లేక అట్లా పోస్టులు పెట్టుకుని చేశారు. బై ఒక విషయం చెప్తున్నా, ఎవరైతే అలా పెట్టుకున్నారో కానీ దయచేసి జగనానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సారీ చెప్తేనే మీకు లైఫ్ ఉంటుంది రా బై. ఎత్తికి ఏటాడి మరి చంపేస్తారు, అది మాత్రం పక్కా. సో ఎందుకు చేస్తున్నారు అంటే కావాలనే చేస్తున్నారా? కావాలనే. ఎట్లా అంటే గెలికి దొరద ఏదో ఉన్నట్టు చూసినారా, ఆ యాంగిల్లో ఉంది వాళ్ళకి. అది అరే బై, మా జగనన్న ఫ్యాన్స్ తో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మా అన్న అధికారం లేడు కాబట్టి స్కామ్గా ఉన్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటున్నారా బై, ఒక్కొక్కడికి ఇంకా షేకు రప్పలాడిస్తారు. మొత్తం చెప్తున్నాగా, కంపల్సరీ ఇప్పటితో మీ ట్రోలింగే కానీ ఇప్పుడుతో ఆపేస్తే ఉంటుంది రా బై. ఇదే గట్ట మళ్ళీ రిపీట్ చేసి పెట్టారనుకో, ఆ డబ్బా జీవితం వాడు ఉన్నా కూడా ఇంకా చంపేస్తారా. వాడి కుమిలి చచ్చిపోతాడు. ఎందుకు ఆ రోజు చేశాను, అల్లు అర్జున్ జోలికి ఎందుకు వెళ్ళానా, జగన్ జోలికి ఎందుకు వెళ్ళాలని చెప్పి చంపేస్తారు. అది వాడేవాడు సస్తాడు. సో వాళ్ళ ఫ్యాన్సే కావాలని చేస్తున్నారు చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఎవరు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ చేస్తున్నారు అన్న. ఒక విషయం చెప్పునా, వేరే ఫ్యాన్స్ 100 రూపాయలు బిర్యానీ పిచ్చి వస్తారేమో, జగనన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రారన్న. అభిమానంతో వస్తారు, కావాలంటే జగనన్న కోసం అల్లు అర్జున్ కోసం ఉంటారే తప్ప ఎవడైతే అట్లా ఊహించైతే ఎవడో రాడు. అది మాత్రం. జల్సా రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మాస్క్ జగన్ మాస్క్ వేసుకొని కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ చేశారు. మీరేమనుకుంటున్నారన్న? అన్న, ఏపీలో అంటేనే కుల రాజకీయాలన్న. కుల రాజకీయాలు చూడాలని చెప్పేసి మహానేతలు కొంతమంది దొంగలు ఎంతో పోరాటం చేస్తున్నారు. నలిగిపోయినా ఎంత చేసినా కానీ జనసేన పార్టీ నాయకుల్ని కానీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కానీ ఓకేనా రెచ్చగొట్టే విధానం అనేది లేదు. టీడీపీ వాళ్ళు ఎట్లా కంట్రోల్లో ఉండారో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అంత కంట్రోల్లో ఉండారు. కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన ఎదవలు ఎన్ని పెట్టినా కానీ కామెంట్ రూపంలో ఇచ్చేసి ఓర్పుతో ఉంటున్నారు. కాబట్టి ఏమి జరుగుతాయని మనం వాళ్ళు ఎన్ని పనికిమాలిన ఎదవలు చేసినా ఓకేనా. ఒక్కటి బాధ ఏంటంటే అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీని లాగుతున్నారు ఓకేనా. అది పిఠాపురంలో ఏదో ఫంక్షన్కి వెళ్ళిన దాని నుంచి ఇప్పుడు దాకా ఆయన వదిలిపెడతారు. పుష్ప 2లో ఎంత నలిగిపోయాడో ఆయన మేము చూసాం. అల్లు అర్జున్ ఎంత బాధపడ్డాడో అల్లు అరవింద్ గారు మేము చూసాం. ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్కి రావటం, వాళ్ళ నాన్నగారు అక్కడ ఆయన బాధని మేము అనేది చూసాం. ఈయనేంది ఎంతో మంచి అయినా ఈయనేంది ఎట్లా బాధపడుతున్నాడు అన్న ఫీలింగ్ మాకు కలిగింది. కాబట్టి ఇంటని ముసుగు మ్యానులు, ముఖ్యంగా సైకో బ్యాచ్ అదే నా మాస్క్ మ్యాన్లు సైకో బ్యాచ్ అంటారు. వాళ్ళని తెలుసో తెలీదు, ఇట్లాంటి సైకోలకే పేర్లు వచ్చాయి. అట్లాంటి అన్న వైసీపీ మీద కూడా నెడతానికి లేదు. ఎందుకంటే వైసీపీలో అంత ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 258 మంది సలహాదారులు ఉండేవాళ్ళంట, ఇప్పుడు 70 మందే ఉండారంట. సలహాదారులు కూడా తీసేశారని చెప్పేసి రీసెంట్గా సమాచారం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వేయడానికి, వైసీపీ పార్టీ మీద వేయడానికి కూడా లేదు ఓకేనా. కొంతమంది ఉంటారు పనికి మాలిన వాళ్ళు, ఏమి దొరకని వాళ్ళు, ఏదో ఒకటి చెయ్యాలనుకునే వాళ్ళు, నీచుళ్ళు, కులాల మధ్య చిచ్చు పెట్టే పనికి మాలిన ఎదవలు ఉంటారు చూసావా. అట్లాంటి ఎదవలు చేసే పనులు కంపల్సరిగా వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కోరుకుంటున్నా, జనసేన కార్యకర్తలని కోరుకుంటున్నా, వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు కూడా స్పందించాలి. ఇట్లాంటి ఎదవలు చేసే పనుల వల్లే మీ సినిమాలకి, మీ ఫ్యూచర్కి దెబ్బ పడుతుంది. ఒక్క విషయం చెప్తున్నా, ఒకటే అన్న, ఏదైనా సరే సినిమాని, ఇండస్ట్రీని ఎవరిని లాగొద్దు. ఎవరు హీరో వాళ్ళ పని ఉంటారు. కాబట్టి ఫస్ట్ టైం ఒక అల్లు అర్జున్ జగన్ కలిపి మీరు అట్లా చేస్తున్నారు. కాబట్టి ఎవడైతే అట్లా చేస్తాడో దయచేసి వచ్చి సారీ చెప్పాల్సిన కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఒక్కొక్కడికి వాడికి ఇంకా ఉంటుంది, ఇంకా పక్కా ఒక్కడైనా సరే జగనన్న గురించి నెగిటివ్గా మాట్లాడిన వాడికి మాత్రం ఎట్లా ఉందో వాడు అడ్రస్ కనుక్కొని మరి వెళ్ళి పర్ర చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, జగనన్న ఫ్యాన్స్ గెలికారా బాయ్, మీకు ఉంటుంది ఇంకా రాసి పెట్టుకోండి ఇంక అంతే. సో అల్లు అర్జున్ మూవీస్ చేస్తున్నారు, అసలు రాజకీయంలోకి ఎందుకు తీసుకుని వస్తున్నారు? అదే అన్న, వాడి నోటి దోలా, వాడికి ఎట్లా మనం గెలికి ఎట్లా గెలుక్కోవాలా, అది కంపల్సరీ చేస్తున్నాగా ఈసారి ఉంటుంది రా బాయ్. మళ్ళీ ఒక మాట అన్నాడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఒక మాట అన్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏపీలో సింగిల్గా పోటీ చేశాను చెప్పి డైలాగ్ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ చూసాను ఆ రీల్. నువ్వు కరెక్ట్గా చెప్పావన్నా, దమ్ము లేక జనాల్లో ఉన్నాడు. సో జగన్ ఎందుకు అంత సైలెంట్ గా ఉంటున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ఏ దానికి రియాక్ట్ అవ్వట్లేదు కదా. కొట్టాం, తీసుకున్నాం, టైం వస్తుంది ఒక్కొక్కడికి రప్ప. ఎప్పుడు వస్తుంది టైం? 2029లో వస్తుందా? అప్పుడు దాకా సైలెంట్ గానే ఉంటారా? లేదు, బెనిఫిట్ వాళ్ళతో ఇంకా దగ్గరగా చేయాలని చేస్తున్నారు. అది
ఎదుటోడికి మండాలని చేస్తున్నారు. బై పక్కా ఉంటది రా బై, ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. మీరు ఎంత చేస్తే జగనన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసిపోతారు. ఇంకొకడు కూడా వస్తాడు జగనన్న సపోర్ట్ చేయడానికి, మగాళ్ళలాగా వస్తాడు ఇంకొకడు. అప్పుడు తర్వాత నేను రివీల్ చేస్తా తన పేరు. ఎంతమంది వచ్చినా మీరు స్టడీగా ఉండాలి కదా. సో మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరెవరు కొట్టుకుంటున్నారు? సో కొంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు కదా. ఎక్కడ ఒక వీడియో చూపి అన్న. ఉన్నాయి ట్రోల్స్ లో చూడండి, కామెంట్ సెక్షన్స్ లో ఉన్నాయి. అన్న ఇప్పుడు చెప్తున్నాం కదా, వేరే వాళ్ళు చేస్తున్నారు కదా. ఒక విషయం చేయాలంటే ఇప్పుడు చేసింది మనం మంచిగా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ పెట్టుకున్నారా బై, ఒక్కొక్కడు బయటకు వస్తాడు. ఇంకా టైం ఉంది, వస్తాడు, తీసుకొస్తారు.